ఏంటి ఇలా ఇంకో 90 ఎక్కడికి వెళ్ళినా మేం ఫేమస్ ప్రమోషన్స్ చేస్తున్నాయి హల్చల్. ఎక్కడికి వెళ్ళినా మేం ఫేమస్ ప్రమోషన్స్ చేస్తున్నాయి హల్చల్. మేం ఫేమస్ ట్రైలర్ లాంచ్ కి యాంకర్ గా వచ్చేసింది కాజల్. దసరాలో దుమ్ము లేపాడు ధరణి గాడు. దసరాలో దుమ్ము లేపాడు ధరణి గాడు. మన మేం ఫేమస్ ట్రైలర్ లాంచ్ కి వచ్చేసాడు మహానటుడు. ఉప్పెనతో హిట్ కొట్టారు బుచ్చి బాబు. ఉప్పెనతో హిట్ కొట్టారు బుచ్చి బాబు. మన ట్రైలర్ లాంచ్ కి వచ్చేసారు. వేసుకోండ్రా బాబు. ఈ మధ్య ఎవరు నార్మల్ గా మాట్లాడుకోవట్లేదు, అందరూ ఇట్లానే మాట్లాడుకుంటున్నారు. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మేం ఫేమస్. ఓకే, అందరూ కూర్చుంటే లేట్ చేయకుండా లేటెస్ట్ గా మన మేం ఫేమస్ ట్రైలర్ లాంచ్ ని చూసేద్దాం. ఓకే, అందరూ కూర్చోండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు కైండ్లీ బి సీటెడ్. అందరూ కూర్చోండి. అందరూ కూర్చున్నాక మేం ఫేమస్ ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తారు? గట్టిగా ఒక్కసారి, ఇంకొంచెం గట్టిగా. ఓకే, అందరూ గజిబిజిగా చెప్తున్నారు. ఆన్ మై కౌంట్. ఓకే, 1 2 3. ఇంకొంచెం గట్టిగా. 3 2 1. ఎస్, మన న్యాచురల్ స్టార్ నాని గారు ఇప్పుడు అందరూ మహానటుడు అంటున్నారు. మరి నాని గారు లాంచ్ చేయబోతున్నారు ఇంకాసేపట్లో. మరి లేట్ చేయకుండా లాంచ్ చేయించేద్దామా? ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? దెన్ మేక్ సమ్ నాయిస్ గైస్. మేం ఫేమస్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. ఎక్కడి వాళ్ళు అక్కడే గచ్చు. లైట్స్ ఆఫ్ అండ్ ట్రైలర్ ప్లీజ్. దట్స్ క్రేజీ. మేం ఫేమస్ ట్రైలర్. రాఘవగా బాణం వదులుతున్నాడు మన ప్రభాసు. రాఘవగా బాణం వదులుతున్నాడు మన ప్రభాస్. మేం ఫేమస్ కి రైటర్ ఇంకా డైరెక్టర్ సుమంత్ ప్రభాస్. ఎస్, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ టు కమ్ ఆన్ స్టేజ్. మేం ఫేమస్ టీమ్ అంతా స్టేజ్ పైకి రావాలి విత్ డబ్బులు. ప్రమోషన్స్ తో, ట్రైలర్స్ తో క్రియేట్ చేసింది మేం ఫేమస్ ఒక వైబ్. ప్రమోషన్స్ తో మేం ఫేమస్ యూత్ లో క్రియేట్ చేసింది ఒక వైబ్. టికెట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి, లేకపోతే చేయాల్సి వస్తుంది బ్రైబ్.
ఇవన్నీ విన్నాక సుమంత్ ప్రభాస్ కూని చేస్తుంది అబ్బా కాజల్ అని అనుకుంటున్నాడేమో. మరి సుమంత్ ప్రభాస్ అయితే ఎట్లా పిలుస్తాడు, తన వన్ లైనర్స్ ఎలా వదులుతున్నాడు, ప్రమోషన్స్తో అయితే ఫుల్ హల్చల్ చేస్తున్నాడు. మరి లేట్ చేయకుండా మైక్ ఇచ్చేసేద్దాం సుమంత్ ప్రభాస్కి. యూత్ని, యంగ్ టాలెంట్ని బాగా అంటే బాగా ఎంకరేజ్ చేస్తుంది చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అండ్ లహరి ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ మూవీ అండ్ ఎంకరేజింగ్ ద యంగ్ టాలెంట్. హలో ఎవ్రీవన్, మీ అందరూ మా కోసం వచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. మరి మేం ఫేమస్ కోసం అండ్ మీకోసం వచ్చిన గెస్ట్లను స్టేజ్ మీదకి పిలుస్తున్నాం, అది కూడా మన స్టైల్లా. రెడీ బాయ్స్, జోష్. ఫస్ట్ సినిమాతోనే ఆగమాగం చేసిండు థియేటర్లా. మా మేం ఫేమస్ ట్రైలర్ లాంచ్కి వచ్చిండు మా శ్రీకాంత్ ఓడేలా. ప్లీజ్ కమ్ ఆన్ లిసన్. సూరిగాడిని పోగొట్టుకుంది వెన్నెల. మన మేం ఫేమస్ ట్రైలర్ లాంచ్ కి వచ్చేసారు శ్రీకాంత్ ఓడేలా. ఇప్పుడు వచ్చేది ఎవరో హింట్ ఇవ్వనా? అంతకు మించి మనకు ప్రేమతో నిచ్చిండు ఉప్పేనా అలా బుచ్చిబాబు అన్న. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు అన్న. Are you waiting? Yes. Ready? నిన్ననే మందు దాగి సిల్క్ బార్ల వన్నా. నిన్ననే మందు దాగి సిల్క్ బార్ల వన్నా. మా మేం ఫేమస్ ట్రైలర్ లాంచ్ అయ్యి నీకు వచ్చిండు మా నాని అన్నా. హాయ్ అందరికీ ప్లీజ్ కూర్చుంటే అందరికీ కనిపిస్తుంది అన్న రిక్వెస్ట్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ శరత్ కు ఒక్కసారి ఓవేసుకుందామా?
ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈచ్ అండ్ ఎవ్రీబడి కైండ్లీ బీ సీటెడ్. అందరు కూర్చోండి, అందరు కూర్చుంటే మంచిగా కనిపిస్తుంది అందరికి. So now I request Chai Biscuit Films Sharath to speak few words. ఒక్కసారి గట్టిగా యంగ్ టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే శరత్ కోసం ఒక్కసారి వేసుకుందామా? అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ వల్ల, బట్ అందరు ఉన్నందుకు, ఇంతమంది వచ్చినందుకు, యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఇంతమంది వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడైనా మన యూత్కి యూతే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చాయ్ బిస్కెట్ జర్నీ మొత్తంలో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో సపోర్టివ్గా ఉండి, మేము సినిమా తీసినాక కూడా మాకు ఇంత సపోర్ట్ చేస్తూ మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన మా నాని అన్నకి చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అన్న. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్ అన్న. థ్యాంక్ యూ అండ్ టు ద యంగ్ టీమ్. అండ్ నేను ఎక్కువసేపు తీసుకోను, బికాజ్ మీకు ఎవరి మాటలు వినాలందో నాకు తెలుసు. కానీ మమ్మల్ని కూడా మాట్లాడినాయండి రా కొంచెం. తప్పదు కాదంటే ఒక నిమిషంలో చెప్తా. మీరు ఏదైతే ట్రైలర్ చూసారో, ఏదైతే టీజర్ చూసారో, ఏదైతే పాటలు విన్నారో, అదంతా ఒక బంచ్ ఆఫ్ 23 year old బాయ్స్ చేసింది. ఆల్మోస్ట్ మీ అందరి ఏజే. సో యంగ్ ఫెలోస్, యూత్ ఏమనుకున్నా చేయొచ్చు, కరెక్ట్ డైరెక్షన్ ఉంటే. ఎందుకంటే మనకు చాలా ఎనర్జీ ఉంటుంది అన్నది ప్రూవ్ చేసింది మాకు. అండ్ 26th రోజు ప్రపంచానికి మన మీద ప్రూవ్ చేయబోతున్నాం. ఈ సినిమా ఏంది, స్టోరీ ఏంది అని మీకు అనిపించచ్చు, కానీ యూత్ని కంప్లీట్లీ సెలబ్రేట్ చేసే ఈ సినిమా. ఎందుకంటే యూత్ అంటే మనకు 100 పంచాయతీలు ఉంటాయి. పోరి పంచాయతీ, కాలేజ్ పంచాయతీ, పేరెంట్స్ పంచాయతీ, పక్కింటోళ్ళ పంచాయతీ. ఈ పంచాయతీలు అన్నీ చూపిస్తూ అసలు సినిమా, అసలు లైఫ్ ఎట్లా ఇల్లది ముందుకెళ్ళింది, ఒక 3 పోరోళ్ళది అండ్ అలా గ్యాంగ్ది అన్నది సినిమా. థియేటర్లో అయితే మీరు జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎంతైతే ఎంజాయ్ చేస్తారో దానికి 100 times ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మేము బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ట్రైలర్లో పెట్టలే. ఎందుకంటే మేము సినిమాలో చూస్తే ఎంజాయ్ చేస్తారని పెట్టినాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. May 26 థియేటర్స్లో హల్చల్ చేస్తాం. అంటే ఒక కొత్తోళ్ళ సినిమా ఇట్లుండొచ్చా, ఇంత రేంజ్లో హడావిడి చేయొచ్చా అని ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది ఆ రోజు. అంటే నన్ను కొంతమంది అన్నారు మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అని. నేను ఒకటే చెప్పా, మనం తప్పు పని చేసి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం ఎంత తప్పో, కరెక్ట్ పని చేసి అండర్ కాన్ఫిడెంట్గా ఉండడం అంతే తప్పు. సో మేము కరెక్ట్ ప్రోడక్ట్ చేసినాం, కరెక్ట్ సినిమా తీసినాం, కాబట్టే మా కాన్ఫిడెన్స్. సో May 26 కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రామాయణం అంటే రాముడు లక్ష్మణుడు ఎలా గుర్తొస్తారో, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అంటే శరత్తో పాటు మనందరికీ గుర్తొస్తారు అనురాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ ఫర్ కో-ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నౌ మనం అందరం వెయిట్ చేస్తున్నాం. లహరి ఫిల్మ్స్ నుంచి చంద్రు గారు ఇప్పుడు మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ చంద్రు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాని సార్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. బుజ్జిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అందరికీ 26th మంచి ఫుల్ మీల్స్ ఇస్తామండి. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లహరి ఫిల్మ్స్ చంద్రు గారు. అండ్ నౌ అవర్ హీరో సుమంత్ ప్రభాస్ విల్ టాక్. ఇందాక అన్నట్టు థ్యాంక్ యూ అన్న అందరికీ ఇక్కడికి వచ్చినందుకు, మా అందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు అన్న, శ్రీకాంత్ అన్న, మన అందరి ధరణి, మన దసరా షాన్, మా నాని అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొత్తలను ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడన్న అనడం వింటూ ఉంటుండే నేను. నాకు అసలు ఇది మర్చిపోలేని రోజు అన్న. నాకు అసలు నిజంగా సూపర్ హ్యాపీ ఉన్న నాని అన్న ఈడు ఉండడు. చాలామంది ఫిలిం మేకర్స్కి ఇదొక డ్రీమ్. ఇక్కడ ఇక్కడ మైక్ పట్టుకొని ఒక పెద్ద గెస్ట్లు ఇండస్ట్రీలో వచ్చి మన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఒక పెద్ద డ్రీమ్ చాలామంది మన యూత్కి.
ఆ అవకాశాన్ని నాకు 23-24 ఇయర్స్కే ఇచ్చిన చాయ్ బిస్కెట్ అన్న వాళ్ళకు అనురాగ్ అన్న శరత్ అన్న మా లహరి ఓనర్ మా చంద్రు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసి నన్ను ఇంత మంచిగా లాంచ్ చేస్తున్నందుకు. మీ అందరికీ కొంచెం టైం తీసుకుంటున్నా అన్న, ఒక్కసారి మా టీంని పరిచయం చేస్తాను, మా డైరెక్షన్ టీం. ఒక్కసారి ఓపిక పట్టండి, నాని అన్న చాలా గట్టిగానే మాట్లాడతాడు ఇవాళ యా. ఒక్కసారి మన డైరెక్షన్ టీం మేం ఫేమస్ అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి ఒక 2 స్టెప్స్ ముందుకు రండి కదా. యా ఒక్కసారి మన డైరెక్షన్ టీం అంతా జల్దీ 3 సెకండ్స్లో వచ్చేసేయాలి అందరు. రెడీ బాయ్స్, కమాన్. వీళ్ళందరినీ మీకు పరిచయం చేయాలి. వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళందరూ చాలా కష్టపడి నాకు సాయం చేసినందుకే ఇవాళ ఈ సినిమా ట్రైలర్ మీరు అందరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాకు ఇంతగానం సపోర్ట్ చేసినందుకు. ఇక్కడున్న ప్రతి వాళ్ళు మన యూతే. ఎట్లా అంటే ఇప్పుడు హరిగాడు, అరే ఇట్లారా ఒక్క నిమిషం, నువ్వు విన్నావు చెప్తా, లైన్ చెప్పేసాడు సోది పెట్టకుండా. మా హరిగానికి సినిమాలకు సంబంధం లేదు. వీడు ఏం చేస్తుండే అంటే వీని గురించి చెప్పలే మీకు, వీడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళందరిలో చాలామంది మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు, ఎందుకంటే ఎవరు ఇంత ముందుకు సినిమాలకు పనిచేసిన వాళ్ళు కాదు. అన్న వాళ్ళు మొన్న 30 మందిని యాక్టర్స్ని పరిచయం చేస్తున్నారని ప్రెస్ మీట్లో చెప్పినారు, కానీ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కూడా, అసిస్టెంట్ డైరెక్టర్స్ని కూడా, కో డైరెక్టర్ని ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మన యంగ్స్టర్సే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మమ్మల్ని నమ్మి. అసలు వీళ్ళకి నాని అన్న వీళ్ళకి అసలు మా హరిగానికి అయితే అసలు వానికి అసలు డైరెక్షన్ అంటే తెలియదు. ఫస్ట్ ఏదో సినిమాలకు రావాలని ఒక పిచ్చి. మా ఇంటి దగ్గర షాప్లో వీడు చాలా మంచిగా లెక్కలు వేస్తాడు అన్నీ. వీడిని తీసుకొచ్చి మా దాంట్లో సినిమా పిచ్చి ఉంది, ఎట్లా ఎంటర్ అవ్వాలి, దారి దొరుకుతలేదు. మేమందరం అన్న వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీతోనే ఒక్కొక్కరు నాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకున్నా. అట్లా మా వాడిని తీసుకొచ్చి ఎడిట్ లాగులు రాపించుకుంటా. ఇవాళ పోస్ట్ ప్రొడక్షన్స్ మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్క లెక్క క్లియర్ ఉంటుంది. ఎవడెప్పుడు పంపుతాడు, ఏ ఫైల్ ఎప్పుడు పోతుంది, ఏంది పరిస్థితి, అంత స్ట్రెయిన్ మనం బడిలే వీడు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రా. మా మనోహరన్న గురించి చెప్పాలి. మా మనోహరన్నకి సినిమాలకు కూడా సేమ్ సంబంధం లేదు. డైలాగ్ రిపీట్ అవుతుంది అనుకోకండి, నిజంగానే సంబంధం లేదు. మాకు సినిమా చేయాలి, మాకు స్కెడ్యూల్స్ వేయాలి, ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలనో తెలవాలి అని అంటే ఏం అర్థం కాలే. మా ఇంటికాడ మేము క్రికెట్ టోర్నమెంట్లు ఆడితే అన్ననే ఆర్గనైజ్ చేస్తాడు. ఎవరు ఆ స్కెడ్యూల్ అన్ని కరెక్ట్ వేస్తాడు. మేము బాక్స్ క్రికెట్ ఆడినా, బేస్బాల్ క్రికెట్ ఆడినా అది తీసుకొచ్చి, అన్న నువ్వు ఇట్లా చెప్తా, నువ్వు ఐటీ కాదు, నీకు సినిమాలకు ఎక్కాలని ఒకటి ఉంది కదా, నువ్వు ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లకు రా, మనం చేద్దామని అంటే అసలు స్క్రిప్ట్ చదివినాక ఈ సీన్ ఇన్ని రోజుల్లో తీయొచ్చు, ఈ సీన్ ఇప్పుడు తీయొచ్చు, ఇది పరిస్థితి ఎట్లా క్రాక్ చేసినో నాకే అర్థం కాలేదు. క్రికెట్ టోర్నమెంట్ 6 ఓవర్లు ఎంతసేపట్లో అయిపోతాయి అనేది ఈజీ, కానీ ఒక 6 సీన్లు ఇవ్వాలి, ఒక 2 సీన్లు ఇవాళ తీస్తే ఎంత టైంలో షూట్ చేయగలుగుతాం అనేది ఎట్లా క్రాక్ చేసినా నాకైతే తెలియదు, ఎందుకంటే నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు ఎట్లా క్రాక్ చేయాలి 2 రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీ వల్ల షూటింగ్. థ్యాంక్ యూ రా సుమంత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా శివస్వామి, మేమందరం కాస్ట్యూమ్స్ ఇందులో చూస్తున్నారు. మా శివన్న కూడా, ఈ అన్న గురించి ఆల్రెడీ చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరిద్దరూ లేకపోతే ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ ఇంత మంచిగా ఆర్గానిక్గా ఉండకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రా దుర్గా. ఇక్కడున్న ప్రతి ఒక్క యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది వీడే అందరినీ మూలల నుంచి ఏరిండు. థ్యాంక్ యూ సో మచ్ రా, ఇవాళ ఇంత మంచి కాస్టింగ్ దొరికింది మాకు. అండ్ మా సురేష్ మీరు ఫ్రేమ్లలో చూస్తే ప్రతి ఫ్రేమ్లో ఒక 5-10 మంది లేదా 100 మంది ఉంటారు. వాళ్ళందరూ ఫ్రేమ్లో కనబడుతున్నారంటే ఈయన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండడమే. థ్యాంక్ యూ సో మచ్ మామ, నా కోసం ఇంత హెల్ప్ చేసి నాకు ఆ స్కేల్ తీసుకొచ్చినందుకు, అంతమందిని మేనేజ్ చేయడం అనేది సూపర్ మామ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మా కో డైరెక్టర్ అన్న, మా రామన్న ఇట్లాంటి వీళ్ళిద్దరూ మా ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమాలో చాలా ఆర్గానిక్గా, చాలా అథెంటిసిటీ క్రియేట్ అయ్యింది అంటే ఆ లొకేషన్స్ వల్ల, ఆ సెట్స్ మేము ఏవైతే వేసినామో, ఆ చిన్న సెట్స్ అయినా కూడా, ఆ ఇల్లులు అవన్నీ ప్రాప్స్ ఏవైతే కనబెడుతుండో వీణ లేకపోతే అయ్యేది కాదు మా రామ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. అండ్ థ్యాంక్ యూ అన్న,
థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు సినిమా డైరెక్షన్ ఇంకా హీరో రెండు చేస్తున్నంటే ఎంత కాదన్నా కొంచెం ప్రెషర్ అవుతుంది కదా. సినిమా ఎట్లా వస్తుంది ఏంది పరిస్థితి, ఆ ప్రెషర్ నా మైండ్లోకి వెళ్ళి ఇట్లా 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 తీసేసి టాబ్లెట్ వేసి తీసేసినట్టు ఈ అన్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఇట్లానే లైఫ్ లాంగ్ పని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మా పవన్ థ్యాంక్ యూ సో మచ్ పవన్. సీన్లలో డైలాగులు కానీ ఆ టైమింగ్లు కానీ పర్ఫెక్ట్ వచ్చినాయి. అరే సుమంత్ ఏం చేస్తున్నావురా నువ్వు, ఇది సరిగ్గా వస్తలేదు, ఇట్లా కాదు, నువ్వు మొత్తం యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్, డైరెక్షన్ ఏంది, లైన్ సరిగ్గా వస్తలేదు, కరెక్ట్ చూసుకో అని మొహమాటం లేకుండా నాకు ప్రతిదీ ముఖం మీద చెప్పేటోడు ఇది ఒక్కడే. థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు లేకపోతే అట్లా టైమింగ్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే అన్న మా కిరణ్ అన్న యా మా సారీ నేను మర్చిపోయినా, గుర్తు చేశారు. మా కిరణ్ అన్న యూట్యూబ్లో మీరందరూ ప్రాంక్స్ చూసి ఉంటారు. ఈ అన్న చేసిన ఫన్ మీరందరూ ఎంజాయ్ చేసి ఉంటారు ఇన్ని రోజులు ఫన్ పటాగాలు. ఇప్పుడు జింక వేణు అనే పేరు పెట్టుకొని ఊరికి సర్పంచ్ లాగా యూత్ అందరికీ సపోర్ట్ చేయడానికి మేం ఫేమస్ సినిమాలో అన్న ఎంట్రీ ఇస్తుండో యాక్టింగ్లా. మీరందరూ డెఫినెట్గా అన్నని యూట్యూబ్లో ఎంకరేజ్ చేసినట్టు మా అందరిని యాక్చువల్గా యూట్యూబ్లో ఎంకరేజ్ చేసినట్టు మీరు సినిమాలో కూడా తప్పకుండా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంత మంచి రోల్ నాకు నచ్చినట్టు చేసినందుకు. ఒకటే అన్న, మాకు అనురాగ్ అన్న, శరత్ అన్న, లహరి అన్న వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మా చేతులు ఏం లేకుండే, డిగ్రీ 3rd year చదువుతుండే. ఇదంతా షేర్ చేసుకోవాలని ఉందని షేర్ చేస్తున్నా. ప్రతి ఒక్కరి మైండ్లో తిరిగే మాటనే చెప్తున్నా. ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ అయింది, డిగ్రీ 3rd yearలో కూర్చున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఆ టైంలో మమ్మల్ని అనురాగ్ అన్న వాళ్ళు, శరత్ అన్న వాళ్ళు, లహరి అన్న వాళ్ళు పిలిచి మీరు సినిమా చేయండి రా, పిల్లగాడని ఒక వెబ్ సిరీస్ చేశారు కదా ఇంతకుముందుకు, దానికన్నా మంచి ఇంకా కంటెంట్ అప్గ్రేడ్ చేయండి అని చెప్తే మేము దాని మీద వర్క్ చేసి ఇవాళ అన్న వాళ్ళతో సినిమా చేయడం జరిగింది. అన్న మమ్మల్ని సినిమా రాసుకరమ్మన్నాడు మా మీద నమ్మకంతో. ఎందుకంటే ఇంతకుముందు క్రియేట్ చేసిన యూట్యూబ్ కంటెంట్ వల్ల ఇట్లా పెన్ను పట్టుకొని నేను, మా మణిగాడు, మా దుర్గాగాడు ఇట్లా కూర్చున్నప్పుడు ఒకసారి ముందుకు రారా మణి. దుర్గా సారీ అన్న, ఎక్కువసేపు తీసుకుంటున్నా, ఏమనుకోకండి. యా ఇస్తురా డెఫినెట్గా ఇస్తా, నిన్ను ఘోరంగా ప్రేమిస్తా. వీళ్ళందరూ పెన్ను పట్టుకొని కూర్చున్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే రాస్తున్నామో ఇది మన లైఫ్ రా, మనం అందరం రేపు దీంతోనే తింటాం, దీంతోనే మనం ఇల్లులు కొనాలి, దీంతోనే కార్లు కొనాలి, ఈ ఇంటి రెంట్లు కట్టుకున్నాడు, ఇంట్లోకి లొల్లు ఉండొద్దు, మనం చుట్టాలలో పోతే ఇట్లా మన ఖాందాన్లో మనకు రెస్పెక్ట్ ఉండాలి అనే మైండ్ సెట్తోని ఆ పెన్ను పట్టుకున్నాం, రాసినాం. అన్న వాళ్ళకి అలా నచ్చింది. స్క్రిప్ట్ రాసినాక ఇది ప్రాపర్ యూత్ సినిమా రాసినన్నా. యూత్ సినిమా అనగానే మీరేం అడల్ట్ కంటెంట్ అనుకోకండి. ఈ సినిమా ప్రాపర్ ప్రతి ఒక్క ఆడియన్స్ చూసే సినిమా. కానీ రాసింది మాత్రం యూత్ కోసం. ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీ అందరికీ బిర్యానీ మాత్రమే ప్రమోట్ చేస్తుంది, కానీ లోపలికి వచ్చినా కానీ మెజెస్టిక్లు, మంచూరియాలు ఉన్నట్టు మా సినిమా యూత్ కోసం అని ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే మీరు తప్పకుండా చూడాలి. కానీ మిగతా మీ అమ్మ నాన్నలు అందరితో ఈ సినిమా మీకు నచ్చితే వాళ్ళందరినీ కూడా తీసుకురండి సెకండ్ డే నుంచి. అండ్ అదే నేను చెప్పబోతుంది ఏంటంటే వీళ్ళందరూ ఇంత పాజిటివిటీతోని ఇంత ఎంకరేజింగ్గా నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇక్కడ నిలబెట్టినారు. ఇక్కడ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ టీం, నన్ను సపోర్ట్ చేసిన మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరందరూ ఇట్లనే పాజిటివ్గా ఉండాలి. మీరందరూ పాజిటివ్గా ఉంటే నా మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటుంది. లేదు మన పక్కన ఉన్న నెగిటివ్ మాట్లాడితే మనకు కష్టం అవుతుంది కదా. వీళ్ళందరి గురించి మంచి విషయం ఏంటంటే ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడాడు. మేమందరం ఫస్ట్ అంటే మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేము డైరెక్షన్ రూమ్లో మా డైరెక్టర్స్ రూమ్ ఒకటి ఉంటుంది, రూమ్లో కూర్చున్నప్పుడు అరే వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, వీడు అక్కడికి పోతుండు, వీడు ముందుకు వెళ్ళిపోతూ ఏమీ లేవు, మనమేం చేయాలనే అది చేస్తున్నాం. ఇట్లనే నెగిటివిటీ లేకుండా మనం అందరం ఇట్లనే ఆ ఇండస్ట్రీలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. మన టీం అంతా మనం అందరూ అస్సలు ఇచ్చుకోవద్దు, ఎవ్వరు ఇచ్చుకోవద్దు, ఇట్లనే నెగిటివ్ ఉండండి. నేను ప్రేమతో ఒక్కటే చెప్తున్నా, మన యూత్, మా అన్న, తమ్ముడు, మా దోస్త్ దిల్కర్ దడకన్లాగా అని కూడా చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే మనం పక్కనోని గురించి లైట్ తీసుకొని ఒకటే గుర్తుపెట్టుకొని మనం విషం తాగితే మనమే చచ్చిపోతాం. మనం విషం తాగి పక్కనోడు తాగాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మేమందరం ఈ ఒక్క రూలే ఫాలో అవుతాం.
ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడడం, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించం, దేని గురించి నెగిటివ్గా మాట్లాడడం మేము. సో అంతే కదా, సింపుల్. మనం విషయం తాగితే మనమే చచ్చిపోతాం, మనం విషయం తాగి పక్కడోడు చావాలనుకుంటే కష్టం అయిపోతుంది. సో ఆ ఒక్క రూల్ మేము ఏదైతే పెట్టుకున్నామో మమ్మల్ని ఇక్కడ నిల్చునేలా చేసింది మా యూత్ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇంటికి వెళ్ళినాక మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ ఇది షేర్ చేయాలి. ఇప్పుడు నేను థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మా మైక్ మీ అందరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మా నాని అన్నకి ఇవ్వబోతున్నా. సారీ అన్న, తొందరగా ఏదో చెప్పేసిన ఆపుకోలేక. నేను మీ లెక్కన స్పీచ్ వినాలనుకుంటున్నాను అన్నది. సారీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీకాంత్ అన్న దసరా కా షాన్. అసలు దసరా సినిమా థియేటర్లో కూర్చొని ఇక్కడ మా గ్యాంగ్ అంతా కూర్చొని చూస్తుంటే మెంటల్ అయిపోయినాం. అసలు పేపర్లు గీపర్లు అసలు ఇక్కడ డ్యాన్స్ పవ్వగొట్టు అనే పాట మీద డ్యాన్స్ ఆడుతుంటే అసలు మెంటల్ అని మా వీడియోలో నేను చూపిస్తాను. అండ్ మీరు సూపర్. నేను అన్నకు మైక్ ఇస్తున్నా. అన్న, మీరు మన వాళ్ళ గురించి ఏదో ఒకటి గట్టిగా మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ప్లీజ్ ఫస్ట్గా మీరందరూ కామ్గా ఉంటే మన శ్రీకాంత్ గారు ఏం మాట్లాడతారో వినిపిస్తుంది. అంటే అందరూ ఒక voice తో silent అయిపోదాం, ఓకేనా? బ్లాక్ బస్టర్ కొట్టినాక మాట్లాడతలేవేందన్నా అంటున్నా నేను. ప్లీజ్ ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి, మాట్లాడుతాను. అందరూ ఒక voice తో silent అయిపోదాం, ఓకే? 3, 2, 1. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మేము ఫేమస్ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడే పక్కన సుదర్శన్లో ఫస్ట్ డే మార్నింగ్ షో దసరా చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు సినిమా మొత్తం అంతా అయిపోయాక ఆ హ్యాపీనెస్ మా ఫాదర్, మా అమ్మ నాన్న కళ్ళల్లో చూసిన నేను, ఒక కిక్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ సినిమా మొన్న ఎక్కడో మీమ్లో చదివా, 50 మంది కొత్త పోరగాళ్ళు వస్తున్నారు అని ఈ సినిమాతో. సో వాళ్ళందరి పేరెంట్స్ వీళ్ళందరి గురించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 50 మంది అయ్యా వాళ్ళు ఒక థియేటర్లో కూర్చొని చూస్తే కిక్ వేరే. సో అదొకటి. రెండోది వచ్చేసి సుమంత్ జనరల్గా నాకు డైరెక్షన్ చేయాలంటేనే ప్యాక్ అయిపోతాయి. మనోడు హీరోగా డైరెక్టర్గా ఎట్లా లాగిండు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకో నేను మీ వీడియోలు చూస్తుండే అండి చాయ్ బిస్కెట్లో. మీది చమ్కీ లంగి చూశాను. సో ఒక్క నిమిషం. సో దాని గురించి సినిమా పెద్ద హిట్ అవ్వాలి. రెండోది వచ్చేసి అంటే ఒక టైంలో మనకు ఒక బల్బ్ ఉంటుంది, అరే అమ్మ ఏదైతే హైదరాబాద్ బ్యాంచ్ అది చూసుకుందాం అన్నట్టు ఉంటుంది ఒక హైలో. సో అట్లా మనకి ఇంట్లో ఒక ధైర్యం లాగా మనం చేసిన తప్పు రైటో రాంగో ఒప్పో అది అన్నీ పక్కన దొబ్బితే మనకు ఒక అంటే మన అయ్యి ఉన్నాడు వెనకాల చూసుకుంటా తప్పు ఒప్పో ఏదవుతుందని, అంటే కరెక్ట్ చెప్తున్నాడో లేదో నాకు తెలియదు, ఫ్రేమ్ చేసుకోండి, సారీ. అట్లా నాకు తప్పు ఒప్పో ఒకటి చెప్పడానికి, అంటే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇదంతా అనురాగ్ అన్న శరత్ అన్న గురించి. ఇప్పుడు నాకు ఇంట్లో అట్లా మా అయ్యి ఉన్నట్టు తప్పులు కరెక్ట్ చేయడానికి, రైట్ని పాజిటివ్ చెప్పడానికి, నాకు అట్లా ఇండస్ట్రీలో నాకు నాని అన్న ఒకడన్నమాట. అంటే ఒరే ఇది రైట్ రా, ఇది రాంగ్ రా, ఇది తప్పు చేసినావు ఇది అంటే నేను ఏదున్నా అన్న దగ్గరికి ఉరుకుతా. అట్లా 50 మంది పోరాళ్ళకు నాకు అనురాగ్ అన్నను శరత్ అన్న కనిపించారు, వీళ్ళందరికీ ఇట్లున్నారేమో అని. థ్యాంక్ యూ అన్న. వీలైతే ఇంకా కొత్త డైరెక్టర్లతో సినిమా వేయండి.
థ్యాంక్ యూ. శ్రీకాంత్ వచ్చినందుకు ఇంతసేపు మాట్లాడారు. శ్రీకాంత్ లాంగెస్ట్ స్పీచ్ ఎవర్. దసరా కంటే పెద్ద స్పీచ్ ఇది. యాక్చువల్లీ ఈ ఈవెంట్కి నాని అన్నని పిలుద్దామని ఎప్పటి నుంచో ఉండే, ఎందుకంటే మాకున్న బాండ్ సుమంత్కి కూడా కొంచెం 1-2 సార్లు కలిసినాం. కానీ ఈ ఇద్దరు డైరెక్టర్లను పిలవడానికి కారణం ఒకటి ఉంది. అదేంటంటే వీళ్ళిద్దరు డైరెక్టర్లు డెబ్యూతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిర్రు. మేము కూడా అట్లా కొట్టాలనే ఒక ఆశతోనే ఆ వైబ్స్ కోసం మేము పిలిచినాం. అలాగా ఉప్పెన అనే సినిమాతో ఒక మెంటల్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టరా డబల్ బ్లాక్ బస్టర్ అనాలే, అలాంటి సినిమా ఇచ్చి ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి నెక్స్ట్ ఒక చాలా పెద్ద సినిమా చేస్తున్నాం ఆ బుచ్చిబాబు అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మొదటిగా మాట్లాడేస్తా, ఫాస్ట్గా మాట్లాడేస్తా. శ్రీకాంత్ అంతా మాట్లాడేశాడు. నాని గారు, దసరాకి పెద్ద హిట్ అయినందుకు మీరు పార్టీకి వెళ్ళలేదు నన్ను. ఓకే డన్. శ్రీకాంత్ అంతా మాట్లాడేశాడు. శ్రీకాంత్ నేను సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసాం. అంటే ఒక మనిషి ఫేమస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. నేను సుకుమార్ గారు మేము అందరూ వర్క్ చేసి వాళ్ళం శ్రీశైలంలో ఎక్కడో. శ్రీకాంత్ ఒక 100 కిలోమీటర్స్ బైక్ వేసుకొచ్చేవాడు. అన్న సుకు సార్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాను చెప్పండి అని. అంటే ఆడు అంత కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇంత మీరు మాట్లాడుతుంటే 5 మినిట్స్ మాట్లాడడం లేదు శ్రీకాంత్ని. అంటే ఫేమస్ అవ్వాలంటే అంత కష్టమని నాకు ఇప్పుడు అనిపించింది. అనురాగ్ గారు కానీ శరత్ బ్రో కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి నాకు తెలుసు. అంటే కుమారి 21 అప్పటి నుంచి. అంటే ఏం మాట్లాడుతున్నాం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ టీంకి అంటే సుమంత్ అంటే డైరెక్షన్తో పాటు యాక్టింగ్ అంటే మామూలు విషయం కాదు. అలాంటి కష్టపడి చేయడం అంటే తను ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. ఇప్పుడు అసలు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలన్నా, బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వాలన్నా, ప్రతి ఒక్క సినిమా ఒక డిఫరెంట్ జాన్రా టోన్ లా మనకి ప్రెజెంట్ చేయాలన్నా, వీటన్నిటికీ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ పర్సన్ మా నేషనల్ స్టార్ నాని అన్న. నాని అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఎలా ఉన్నారు అందరూ? చాలా లవ్ యూ టూ. సారీ నా వాయిస్ అంత నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, కానీ ఈరోజు మీ అందరిని కలవడానికి వచ్చాను. అంతకు మించి అంటే ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మీ అందరిని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. కానీ అంతకు మించి మా అనురాగ్ ఇంకా శరత్ వీళ్ళ సినిమా అంటే అది నా సినిమా. సో ఎప్పుడో చెప్పాడు ఆల్రెడీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది ఈ సినిమాకి, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్పకుండా రావాలని. అండ్ ఇది ఆల్మోస్ట్ నా హోమ్ ప్రొడక్షన్ లాగా. సో తప్పకుండా రావాల్సిందని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా అప్పుడు బాగోపోయినా బాగున్నా ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుకు ఉంటాను అనుకున్నాను. అండ్ నాకు ఈరోజు పొద్దునే బాంబు పేల్చాడు ఇది సంధ్య 70mm ఉంటుందని. నేను ఎక్కడో చక్కగా ఒక హాల్లో కంఫర్టబుల్గా అందరు స్పీచ్లు వింటూ అలా చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఇచ్చే ఎనర్జీ అది ఇవ్వదు. ఆ విషయం చాలా అనురాగ్కి శరత్కి ఆ విషయం చాలా బాగా తెలుసు. సో మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ సో ఈరోజు ఈ మేము యూత్ అని అందరూ టీం అంతా గర్వంగా చెప్పుకుంటున్న ఒక సినిమా స్పెషల్ ఈవెంట్కి నన్ను పిలిచారంటే నేను యూత్ అని నమ్ముతున్నారని చాలా సంతోషంగా అనిపించింది. అండ్ తెలియకుండా నేను కూడా ఆ గ్రూప్ ఆ గ్యాంగ్లోకి జాయిన్ అయిపోవాలని నాకు కూడా ఒక ఎక్సైట్మెంట్తో వచ్చాను ఈరోజు. అండ్ చూసాను ట్రైలర్లో మీరు యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తారంటే, అంటే నా రోల్ ప్లే చేస్తున్నారు మీరు ఫిల్మ్లో. సో అగైన్ కంగ్రాచులేషన్స్ అనురాగ్కి, శరత్కి,
అండ్ మై ఫ్రెండ్ చంద్రు కూడా ఇందులో పార్ట్నర్. చాలా ఒక మంచి కంటెంట్ని ఇన్నోవేటివ్గా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న గుడ్ విల్తో ప్రమోషన్స్ కానీ ఐడియాస్ కానీ వాళ్ళకంటూ ఒక టీం ఉంది. ఆ సినిమాల్ని, ఆ యంగ్స్టర్స్ని, వాళ్ళ ఐడియాస్ని చాలా ఇంపాక్ట్ఫుల్గా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది ఐ థింక్ యూర్ జస్ట్ బిగినింగ్లో ఉన్నారు. కొన్ని డికేట్స్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ని వీళ్ళందరినీ మనం సెలబ్రేట్ చేసుకుంటామన్న నమ్మకం నాకుంది. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. అండ్ నాకు సుమంత్తో ఒక చిన్న స్పెషల్ కనెక్షన్ ఉంది. నేను ఒకసారి ఒక సాంగ్ ఒకటి చేశాడు మన విజయ్ బుల్గన్ మ్యూజిక్లో. ఆ సాంగ్ పేరు అది కాదు, అది మంది నాకు తెలుసు, నువ్వు చేసింది. చూస్తూనే అని ఒక సాంగ్ చేశాడు. ఎంతమంది చూసారో తెలియదు. నాకు ఆ పాట చాలా ఇష్టం. నేను ఎన్నోసార్లు చూసి అనుకునేవాడిని ఎవరి అబ్బాయి అని. అండ్ డెఫినెట్గా చాలా ఒక మంచి చామ్ ఉంది. ఒక మంచి యంగ్ లవ్ స్టోరీస్కి లేదంటే ఇలాంటి మేం ఫేమస్ లాంటి కథలకు ఒక ఫేస్ దొరికిందని నాకు అప్పుడే అనిపించిన తర్వాత దారే లేదా అని ఒక సాంగ్ నేను డాక్టర్స్ కోసం ట్రిబ్యూట్స్గా ఒక సాంగ్ మేము చేసాం. అది చేసినప్పుడు నేను చాయ్ బిస్కెట్ టీంతో ఒక హెల్ప్ కోసం అడిగాను. అప్పుడు వచ్చిన వెంటనే గుర్తుపెట్టాను. ఏంటని అడిగితే తనే డైరెక్టర్ అని చెప్పారు. సో ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. అండ్ ఈరోజు ఆ షార్ట్ ఫిల్మ్స్ పాటలు తీసిన డైరెక్టర్, నేను మంచి హీరో క్వాలిటీ ఉంది అనుకున్న సేమ్ పర్సన్ కలిసి హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ మేం ఫేమస్ తీయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈరోజు ఫంక్షన్కి వస్తున్నానని తెలిసి సినిమా ఏమైనా చూస్తారంటే నాకు కుదరలేదు. నాకు అసలు నేను 40 రోజులు స్కెడ్యూల్ తర్వాత వచ్చాను. 3 రోజులకు వస్తున్న టైం కుదరలేదు, ఒంట్లో బాగాలేదు. కొంచెం అందరూ వెనకకి జరగండి ప్లీజ్. అందరూ వెనకకి జరగండి ప్లీజ్. స్వరూప్ స్టేజ్ కేర్ అయిపోయింది. I request everyone to clear the stage except for the main cast. I request everyone to kindly clear ఓకే. the stage. సో మనోడేదో చెప్పాడు, ఒక నిమిషం నేను అది రీకలెక్ట్ చేసుకో. నా సొంతది ఒకటి చెప్పేసానా, ఇది కాకుండా నేనే ఫ్రేమ్ చేస్తా. ఒక నిమిషం. మీ ప్రమోషన్స్ చూశాను. ఈ రోజుతో ఇంకా చాలు, ఆపేయండి ఆ ట్రెండ్. మీ ప్రమోషన్స్ చూశాను, ఈ రోజుతో ఇంకా చాలు, ఆపేయండి ఆ ట్రెండ్. May 26న మేం ఫేమస్తో తీసేయండి బాక్స్ ఆఫీస్కి బెండ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so చాలా much. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ చాలా ఒక పెద్ద లాంగ్ టూర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీని కలుసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఈ సూపర్ టీమ్ని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు కదా May 26కి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. I request everyone to kindly clear the stage. Only main cast undali. And this is for a photo op for the media. Media ki photo op kosam kindly clear the background stage.